నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమా? జగన్ దండయాత్రలో ప్రతిపక్షాలు కొట్టుకుపోవడం సాధ్యమా? సీమ జనం మరోసారి జగన్ కు జై కొడతారా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 130 సీట్లను అవలీలగా దాటేస్తుందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏ సర్వే చూసినా, ఏ నోట విన్నా ఒక్కటే నినాదం: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. సీమ నుంచి మొదలయ్యే జగన్ దండయాత్రలో ప్రతిపక్షాలు కొట్టుకుపోవడాన్ని ఎవరూ ఆపలేరంటూ సర్వేలన్నీ కుండబద్దలు కొడుతున్నాయి. తూర్పున ఉదయించే సూర్యుడని, వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడాన్ని ఆపడాన్ని ఎవ్వరూ ఆపలేరంటూ ఇప్పటికే ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా, ఇప్పుడు ఇదే విషయాన్ని సర్వేలు సైతం తేల్చిపడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 49% పైగా జనాభా సీఎం పాలనకు జై కొడుతున్నారని సర్వేలు తెలుస్తున్నాయి. గత ఎన్నికల్లో రాయలసీమలో దాదాపు 52 స్థానాలకు 49 స్థానాలు కైవసం చేసుకుని టీడీపీని చావు దెబ్బ కొట్టిన జగన్ మరోసారి అదే సీన్ను రిపీట్ చేయబోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. వీటితో పాటు విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కూడా ఫ్యాన్ గాలి బలంగా వీస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు రాష్ట్రంలోని యువత సైతం జగన్ వెంట మేము సైతం అంటున్నారు. ఏతావాత దాదాపు 103 వైసీపీ విజయకేతనం ఎగురవేయడం పక్కా అన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే సీట్ల కేటాయింపులతో పాటు నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు, జెడ్పీటీసీ లాంటి ఎన్నో పదవులతో బీసీలకు అగ్ర తాంబూలం అందించిన జగన్ వెంట బీసీలు మేమున్నామంటున్నారు. వీరితో పాటు 57% క్రిస్టియన్లు, 56% మైనారిటీలు, 55% ఎస్సీలు, 52% ఎస్టీలు జగన్ వెంట ఉన్నారని పలు సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధినేత జగన్ అంటున్నట్టు 175 స్థానాల్లో అఖండ విజయం సాధిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. Please subscribe Dot News.